అర్చనే ఆ సీరియల్ పెట్టు. ఏం సీరియల్? ఉమ్మడి కొట్టు మాంసాచుడు. ఇదా? అది కాదు, కనకమహాలక్ష్మి. అది ఇదా? ఇది గుండమ్మ. ఇదా? ఇది ఇది ఈ అమ్మ తక్కువ అమ్మ కదా. అమ్మ అమ్మకు బచ్చాలు పెట్టాలి. ఎందుకు? ఆ అమ్మ అప్పు చాలా చాలా అది ఉంది మనిషి. అనిష్టం వంటి అంటారు. ఈ అమ్మ నా అవద్దని చెప్పమని అంటే ఈ అమ్మ అవద్దని ఎలా చెప్తుంది. ఇవ ముద్దుల కోడలు అని ఈమె పరిశాన్ అయిపోతుంది. నా కోడలు అని చెప్పే ఈ ముసలా కావద్దా అని చెప్పి ఈ ముసలు కావద్దు. అమ్మకు మైదా పెడుతుండ్రేమో ఇంకా ఓ దిక్కు అంతా పడేసి సందులో దాక్కున్నది. సందులో దాక్కొని మళ్ళా మైదాకులు పెడుతుంది ముసలమ్మ. ముసలమ్మకి ఏం పని దొరకనట్లుంది. ఎక్కడ దాక్కున్నావమ్మా? వెళ్ళు. అయ్యో ఇంకెక్కడ చూస్తావు అమ్మా? ఒక్కసారి చూస్తా. ఎందుకు చూస్తావు? ఏమమ్మా వీటివి? అబ్బో ఇవి కూడా బాగానే ఉన్నాయి. మబ్బు అమ్మ కనపడుతుండ్రు. బాగుండు పొడది. అబ్బో తీసా ఆ సంద్రకి వెళ్ళి సంద్ర పడి ఇట్లా పట్టి తీసామ్మ. కరెంట్ వీకేసినమ్మ. కరెంట్ ఉంది చూడు, మాకు కనిపిస్తుంది వెలుగు. నీకే చీకటి కనబడుతుందా? కరెంట్ ఉంది. కళ్ళు నక్షత్ర ఆలోచన. నాకు వాళ్ళు బాగుండు. చీకటి దయ్యం లేకుంది. ఇంకా నాయమో నీ 50 తగ్గించుకుందామని ఆయన బాగా పడతాను. మన చార్మార్ అమ్మవారికి ఇచ్చిరా అలా వాళ్ళ కొడుకు తెచ్చింది 50 రూపాయలు అంట. భాగ్య 50 రూపాయలు తెచ్చింది. 50 రూపాయలు ఏడ తెచ్చింది? 400 అవి. చెవులో పువ్వు పెట్టమంటే నువ్వు నాకు 400 ఇవ్వాలి. మరి తెచ్చినందుకు ఛార్జీ ఒక 500, ఒక 100 ఎక్స్ట్రా. అదే ఇంత పువ్వు కాడ ఇంత పొడుగు పువ్వు ఉంటుంది సరికెళ్ళి లేవు అలా ఏడా. మళ్ళీ దానికి 40 రూపాయలు. ఏంటికి? పువ్వుకి. తెమ్మన్నావు కదా. నా చెవులో పెడి తెచ్చి అందుకే పైసలు ఇచ్చేస్తా. పోవల్లా మేంబడరా ఫ్రీగా ఇప్పిస్తా. మీరు 400 300 నా చెవులో పువ్వు పెడతారు. ఇంత అన్యాయమా? అబ్బో ఎంత సంపాదిస్తావమ్మా పైసలు? బాగానే సంపాదిస్తున్నావు. నీ సంపాదన. హోమ్ డెలివరీ. నేను హోమ్ డెలివరీ చేయబెడితే గిట్ట ఏంలే, వాళ్ళకు ఉపాసం పెడతావు అంతే. ఇచ్చిరావు పైసలు తీసుకొని నెత్తిన వేసుకొని సప్పుడాగం అటు ఇటు కూడా గమ్మ వస్తాం. అది చేంజ్ అత్త చేయించాం. చిన్న పెట్టాలి. చిన్న పెట్ట ఈ 2-3 రోజుల్లో మీకు జాంసింగ్ దేవాలయం చూపిస్తాను. జాంసింగ్ టెంపుల్ అక్కడ చాలా పాట కూడా
అక్కడ అంతా ఆ ఏరియాలో అంతా చెట్లు గిట్లు అన్నీ ఉన్నాయి. అవన్నీ రేపు మా కోడలు తీసుకుపోయి ఇప్పుడు ఈ వారం లోపల చూపిస్తుంది. ఈ వారం లోపల చూపిస్తాను అంతా అక్కడ చెట్లు అన్నీ దేవాలయంలో 400 సంవత్సరాల గుడి, 450 సంవత్సరాల గుడి అన్నీ చూపిస్తాను. బయట ముందుగా బయట లోపలికి పోవాలి కదా ఫస్ట్ చూపిస్తాను. ఈ వారంలో కూడా చూపిస్తాను. చూపించాలంటే కామెంట్లు పెట్టాలి మీరు, పెడితే చూపిస్తాను. పూల అమ్మాను, గిరాకు లేదు. ఇలా సోమవారం కానీ కార్తీక సోమవారం కానీ మంది ఎక్కువ లేరు. నిన్న ఫుల్ ఉండరు, నిన్న చాలా ఉండరు. నిన్న మంది మూరల మిరపకాయ ఫుల్ గిరాకీ. ఒక్క మూర 50 రూపాయలు. మనం అవి అమ్మలే ఏదో మామూలు, మనం అంత పెద్ద వ్యాపారస్తులమ్మ. ఏదో మామూలు చిన్న చిత్క పెద్ద పెద్ద బేరాలు ఏమంటే ఇంట్లో కూర్చొని ఏం చేస్తానని పోతాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్ చేయండి. మీరు చేస్తే నేను ఇంకా చేస్తాను. అక్కడక్కడ తిరిగి వస్తా. ఇంకా నాకు 10 రోజులక మా బిడ్డ వాళ్ళ ఒకటి పోతా, అక్కడ తీసుకొస్తా. అక్కడ పెద్ద పెద్ద గుట్టలు దేవాలయాలు ఉన్నాయి, అక్కడ చేస్తా. నేను వస్తానంటే పాంబడవేదా అక్కడక్కడ గుళ్ళు అవన్నీ ఉన్నాయి. అవన్నీ బాయ్.